హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు పుదీనాని కట్ చేసుకున్నామండి. మళ్ళీ ఫ్రెష్‌గా వస్తాయని. ఈ పుదీనాతో నేను పల్లి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇదొచ్చేసి తోటకూర ఆకండి. మీకు ఆల్రెడీ చూపిచ్చా గదా! అవి ఏంటంటే ఇత్తనాలన్నమాట. ఇవి మనం కట్ చేసి జాగ్రత్త పెట్టుకున్నామనుకోండి, నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మళ్ళీ వాటిని చల్లుకుంటే మనకు తోటకూర చెట్లొస్తాయి. అందుకని నేను ఈ తోటకూర అంతా కట్ చేయకుండా పెంచుతూ వచ్చాను. అవన్నీ తీసేసిన తర్వాత దాంతో పులుసు కూర ఎలా చేయాలో గూడా ఒకసారి పెడతాను, చూపిస్తాను మీకు. మా చిన్న గార్డెన్ చూపిస్తూ ఉన్నాను మీతో. ఇదిగోండి అటు పక్కొచ్చేసి టమాటా మొక్కలన్నమాట ఇవన్నీ. చూడండి, టమాటాలు చాలా వచ్చినాయండి. బాగా వచ్చినాయి, కానీ కింద ఎందుకో ఎండిపోయినట్టు వచ్చేసింది ఆకంతా. పైనంతా పచ్చగా బాగున్నాయి. కాయలైతే బాగానే వచ్చినాయి. ఇంకా ఎప్పుడు పండుతాయా అని చూస్తూ ఉన్నాము. పండితే దీంతో టమాటా పప్పు కానీ టమాటా పచ్చడి కానీ చేద్దామని అనుకుంటున్నాను. ఇవండి మా తోటలో కొద్దిగా సేపు చూపిద్దామని మీకు అట్లాగా. ఇదిగోండి పుదీనా కట్ చేసి ఆకులు తీసేసి ఆల్రెడీ ఒలుచుకున్నాను అనమాట. ఇదిగోండి పుదీనా. దీంతో పల్లితో పచ్చిమిర్చి ఆల్రెడీ నేను ఎండుమిరపకాయలతో చూపించాను కదా పుదీనా పచ్చడి. ఈసారి పచ్చిమిర్చాను పల్లీలతో చేద్దామని డిసైడ్ అయ్యి చూపిస్తున్నానండి. అందరు ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఈరోజు మా చిన్న బాబుది కొరియర్ సెక్షన్ కూడా ఈ వీడియోలోనే పోస్ట్ చేశాను, అంటే సాంగ్స్ పాడేది. అది కూడా చూసేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. హీట్ అయిన తర్వాత ఒక అరకప్పు పల్లీలు తీసేసుకొని వీటిని లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా ఈ పల్లీల ప్లేస్లో మీరు నువ్వులైనా వేసుకోవచ్చు. నేనైతే పల్లీలు తీసుకున్నాను. పల్లీల్ని వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకొని వాటిపైన పొట్టు తీసుకొని మనం మిక్సీలో పట్టుకోవాలండి. ఫస్ట్ వాటిని ఆరబెట్టుకుందాము. ఆరబెట్టుకున్నాక పొట్టు తీసేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో హీట్ అయినాక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. చిటికెడు మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 8-10 పచ్చిమిర్చి వేసుకున్నాక ఈ ఆకుని శుభ్రం చేసుకొని జల్లెడ బొట్టలో పడేసుకోండి. శుభ్రం చేసుకోవాలి, మట్టి ఉంటుంది. తర్వాత శుభ్రం చేసుకున్న ఆకుని ఆ పచ్చిమిర్చి అవి వేగిన తర్వాత ఆకుని వేసేసుకోవాలండి. వేసుకున్నాక మూత పెట్టి సిమ్లో మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకుంటూ తిప్పుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. మనకి ఈ ఆకులో నుంచి కొంచెం వాటర్ అనేవి వస్తాయండి. మొత్తము ఆ వాటరు, ఆ పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ ఆయిల్లో మొత్తం మగ్గిపోయి వేగాలన్నమాట బాగా. తర్వాత చూడండి, ఇదిగో ఆకంతా ఇట్లా పొడి పొడిగా రావాలన్నమాట. ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇలా వస్తుంది. ఇది చల్లారేంత వరకు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని దీన్ని మిక్సీ పట్టుకున్నాం. తర్వాత అదే ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దీనికైతే నేను ఒక 4 టమాటాలు తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక కొంచెంగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసేసి, చిన్న సైజేనండి, ఎక్కువ వద్దు, టమాటాలు ఆల్రెడీ వేసాం కాబట్టి. మూత పెట్టుకొని ఈ టమాటాలు చింతపండు సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి. ఆ తర్వాత ఈ శనగగుళ్ళని చూసారు కదా, పొట్టు తీసేసి మిక్సీ పట్టుకుందాము. ఇదిగోండి ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. ఎందుకంటే ఆకేసిన తర్వాత మిక్సీ పడితే మీకు శనగగుళ్ళు మెత్తగా పొడిరా రావండి, అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉంటాయి. అందుకని ముందుగా అది వేసేసుకోండి. తర్వాత ఈ ఆకు, పచ్చిమిర్చి, జీలకర్ర వేపుకున్నాం కదండి, ఇది కూడా వేసి తిప్పుకోండి. మీకు మధ్యలో కనుక నలక్కపోతే హాట్ వాటర్, గోరువెచ్చని వాటర్తో వేసుకొని కొద్దిగా తిప్పుకుంటూ వేసుకోండి. తర్వాత ఇదిగో టమాటా చూడండి గుజ్జుగా అయిపోయింది కదా, ఇది బాగా చల్లారనిచ్చి తర్వాత మనం ఇందాక మిక్సీలో వేసాం కదా దాంతోపాటు ఇది కూడా వేసి ఇదిగో మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలండి. మీకు మధ్యలో నలక్కపోతే హాట్ వాటర్ వేసుకుంటా మెత్తగా కొద్దిగా ఉప్పు చూసుకుంటూ వేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో హీట్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు, చిన్నులపాయ కచ్చా పచ్చగా దంచిని, ఎండుమిరపకాయలు ఒక 2 పప్పులో ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసి మనం మిక్సీ పట్టుకున్న ఈ పుదీనా పచ్చడి పల్లీలది మొత్తం అందులో వేసుకొని కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు
ఆ నూనెలో వేపుకుంటే మన పుదీనా పల్లి పచ్చడి రెడీ అయిపోతుందండి. దీన్ని వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని ఇలా కలుపుకొని తింటే ఆహా అనుకుంటూ టేస్ట్ అమోఘం అండి. అందరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నాకు. చెప్పాను కదండి మా చిన్న బాబుది కొయ్యర్ది కూడా ఈరోజు ఈ వీడియోలోనే పోస్ట్ చేశానండి. అదేనండి ఇది. ఇదంతా వచ్చేసి హై స్కూల్ అండి, నోవా హై స్కూలు. మా చిన్న బాబు వచ్చేసి మిడిల్ స్కూల్ అయిపోయి ఇప్పుడు హై స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. ఇది వచ్చేసి సమ్మర్ హాలిడేస్ ఇవ్వక ముందు జరిగిన ప్రోగ్రామ్ అండి, మీతో షేర్ చేద్దామని చెప్పి అప్లోడ్ చేశాను. ఇదిగో లోపలికి వెళ్తున్నాను చూడండి. ఇది ఒక పెద్ద హాల్ అన్నమాట, ఆడిటోరియం అంటారు కదా. ఇక్కడే సాంగ్స్, డ్యాన్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమైనా జరుగుతుంటాయి అన్నమాట. మీకు ఒకసారి స్కూల్ కూడా నేను మొత్తం తీసి మీకు వీడియో పెడతాను. ఇప్పుడు వచ్చేసి కొయ్యర్ అంటే ఏం లేదండి, పిల్లల సాంగ్లు నేర్పిస్తారన్నమాట. అవి ఇక్కడ పాడతారు లాస్ట్ వచ్చేసరికి. అది కూడా ఒక 2 months కోర్స్ లాగా ఉంటుంది. 2 months 3 months ఉంటుందండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, స్విమ్మింగ్ ఒకటి, ట్రాక్ ఒకటి మా పెద్ద బాబు తీసుకున్నాడు ఆల్రెడీ, స్పోర్ట్స్ ఉండాలి అని. మా చిన్న బాబు వచ్చేసి స్విమ్మింగ్, కొయ్యరు ఈ 2 తీసుకున్నాడు అన్నమాట. అంటే ట్రాక్ వాడు ఎక్కువ రన్నింగ్ చేయలేదు అని కొయ్యర్ తీసుకున్నాడు. ఇది వచ్చేసి మొత్తం ఇయర్ ఫుల్గా ఉంటుందండి. మీకు 3 months కోర్స్ కూడా కాదు ఇది. డిసెంబర్ తర్వాత స్టార్ట్ అవుతుంది, 4 months అట్లా ఉంటుంది. ఎందుకంటే సాంగ్స్ కదండి, అందరు పాడాలి కదా, ప్రాక్టీస్ మోర్ ఉండాలని ఒక 4 months పైనే పట్టిద్ది కొయ్యర్ సెక్షను. ఇదిగోండి అందరం ఇంక లాస్ట్ మంత్లో మీకు ఇలాగా పిల్లలు ఏమేమి పాడారు, ఏమేమి నేర్చుకున్నారో చూపిస్తానికి పేరెంట్స్ అందరిని పిలిచి ఇట్లాగా కూర్చోబెట్టి పిల్లలందరూ పాడింది వినిపిస్తుంటారండి. ఇదిగోండి పిల్లలందరూ, పేరెంట్స్ అయితే వచ్చి కూర్చున్నాము. పిల్లలందరూ ఇదిగో ఇలా వరుసగా వెళ్ళి ఆల్రెడీ వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారండి, వాళ్ళ వాళ్ళ ప్లేస్లో నిలబడిపోతారన్నమాట. వీళ్ళల్లో కొంతమంది పేరెంట్స్ వాలంటీర్గా చేశారని అందరి చేత క్లాప్స్ కొట్టిస్తూ ఉన్నారండి. పిల్లల చేత కూడా ప్రాక్టీస్ ఇప్పిస్తూ ఉన్నారు, చూసారా? It's not a secret I try to hide, but I won't cry and I won't start to. ఇందాక ఫస్ట్లో బాయ్స్ని గర్ల్స్ని ఇద్దరిని అందరిని నుంచోపెట్టి అసలు వాయిస్ ఎట్లా వస్తుందో ప్రాక్టీస్ చేశారు, చూసారా? స్టేజ్ మీద అందరు కలిసి అలాగా పాటలు పాడుతూ ఉంటారనమాట. తర్వాత ఇందాక గర్ల్స్ది అయిపోయింది కదా, ఇప్పుడు బాయ్స్ది.
చూసారు కదండి, ఇదండి ప్రోగ్రాము. ఇంక మొత్తం అయిపోయి అందరం వెళ్ళిపోతా ఉన్నాము. మీకు మధ్యలో బ్లాక్ కలర్ డ్రెస్సులు గర్ల్స్ బాయ్స్ ఇద్దరి కూడా షేర్ చేశాను కదండి పాడిన సాంగ్స్. అవి కూడా ఏంటంటే ఈ ఇయర్లోనే మీకు మొత్తం 3 టైమ్స్ జరుగుతాయి అనమాట. అవి కూడా పోస్ట్ చేశాను. ఇవి వచ్చేసి బయట ఎంట్రన్స్లో పెట్టారండి. ఇవి వచ్చేసి ఓల్డ్ వీడియో వీడియో సింగర్స్ పాడతారు చూసారు, అవన్నీ ఇలా మిర్రర్లో పెట్టారు. బాగున్నాయి, ఓల్డ్ మెమరీస్ లాగా పెట్టారనమాట. ఇదంతా లోపల బయట మీకు ఇందాక చూపించాను కదా ఫస్ట్ వీడియోలో, మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇక్కడ మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్నారు కదా, మెమరీస్ ఉండిద్దని వీడియో తీస్తున్నాను అనమాట. అక్కడికి ఇద్దరు ఆడపిల్లలు వచ్చారండి ఫ్లవర్ బుకే పట్టుకొని. తనేదో అడుగుతుంటే వీళ్ళేందో తప్పించుకొని వెళ్ళిపోతా ఉన్నారు. పాపం అబ్బాయి ఏమో ఏంటో చెప్తా ఉన్నారు. మా వాళ్ళైతే చూడండి అసలు చుట్టుపక్కల ఎక్కడా లేరు చూస్తుంటుంటే. సరే నేను తర్వాత ఆ బాబుని అడిగాను అనమాట, ఏంటమ్మా ఏందంట అంటే, ఏం లేదా అంటే వేరే వాళ్ళ గురించి వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ అడుగుతుంటే చెప్తున్నాను అంతే అని చెప్పారు. ఇదిగోండి ఇలా బయటకు వచ్చినాక చూడండి క్యాంపస్ మొత్తం ఎంత పెద్దది అనుకున్నారు, నోవై స్కూల్స్. మీకు కావాలంటే నోవై స్కూల్స్ కూడా నేను వీడియో తీసి ఈసారి పెడతానండి. ఇదండి వీడియో. మీకు నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయండి. అలాగే ఈ పుదీనా పచ్చడి కూడా అందరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఉంటానండి మరి, బాయ్ అండి.